హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ సుజిత. వ్యూయర్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఉన్నటువంటి సంస్కారం యూనివర్సిటీకి వచ్చేసాం. ఇంటర్ పూర్తి అయిపోయింది. ఇంటర్ అవుతున్న టైంలోనే మనం మోస్ట్లీ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేసేది ఎంసెట్ పైన. ఎందుకు? ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందనంటే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుందని. ఎందుకు మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి అని అంటే ఆ యూనివర్సిటీలో సీట్ వస్తే మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, కెరియర్లో తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ 100% ప్లేస్మెంట్స్ అందించేటువంటి యూనివర్సిటీస్ వచ్చాయి. అందులో ది బెస్ట్ యూనివర్సిటీగా పేరుగాంచినటువంటి యూనివర్సిటీయే మన సంస్కారం యూనివర్సిటీ. ఎస్, ఏంటి యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? వీళ్ళ క్యాప్షన్ కూడా ఏముందనంటే 100% ప్లేస్మెంట్, భరోసా మాది అని, అంటే రెస్పాన్సిబిలిటీ మాది, డెఫినెట్గా ఇచ్చే పూచి మాది అని వాళ్ళ క్యాప్షన్ కూడా పెట్టుకున్నారు. సో అంత గ్యారంటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు? అసలు ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు? ఫీజ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతుంది? అసలు క్యాంపస్ అంతా ఎలా ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చూస్తున్నారు కదా, యూనివర్సిటీలోకి మనం ఎంటర్ అయిపోయాము. ఎంత విశాలంగా ఉందో యూనివర్సిటీ చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఈ సంస్కారం యూనివర్సిటీకి 500 ఎకరాలు ఉందని చెప్పుకోవచ్చు. సో చుట్టుపక్కల ఈ ఏరియా అంతా కూడా సంస్కారం యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిగానే తీసుకున్నారు, వీళ్ళు కొనుక్కున్నారంట. దీంట్లో మన 100 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని బిల్డ్ చేశారు. సో 100 ఎకరాలన్నా కూడా చాలా చాలా పెద్దదే. సో మిగతా దాంట్లో కూడా అన్ని కాలేజెస్ ఇంకా డెవలప్ చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఏరియా అంతటినీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా గ్రీనరీగా, ఎంత స్పేషియస్గా కనిపిస్తుంది. ఇంకా ఇంకా బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతూ వస్తున్నాయి. ఇదే మెయిన్ బిల్డింగ్ మనం చెప్పుకోవచ్చు. సో అడ్మిషన్ బ్లాక్ కూడా అక్కడ ఉంది. మనం లోపలికి అడ్మిషన్ బ్లాక్ కూడా మనం వెళ్తాం. దానికన్నా ముందు మనం చూసుకున్నట్లయితే ఈ సంస్కారం యూనివర్సిటీ యొక్క చైర్మన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి. ఈ యూనివర్సిటీకి హైలైట్ ఎవరంటే ఈ చైర్మన్ మహిపాల్ గారు అనే చెప్తారు. ఇక్కడికి ఎవరు వచ్చి అడిగినా కూడా అదే మాట చెప్తారు. ఎందుకని అంటే ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అందించాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజుతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక 5 స్కూల్స్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి చాలా పేరు రావడంతో ఆ తర్వాత స్టూడెంట్స్ యొక్క ప్రోద్బలంతో సో ప్రతి ఒక్కరికి ఆ కాలేజ్ చదువును కూడా అందించాలి. సో బీటెక్ చేయాలి, మెడిసిన్ చేయాలనుకున్న వాళ్ళకి మెడిసిన్ అనేది కూడా అందించాలి. సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఫార్మింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాగే పశు సంపద మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఆ విధంగా ఏంటంటే వెటర్నరీ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా స్టార్ట్ చేసినటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆ తర్వాత నెమ్మదిగా సో బీటెక్ కోర్సును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పారామెడిసిన్ సైన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో నెమ్మదిగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా ఎంబీబీఎస్ విద్యను కూడా అందించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో మరి ఈ యూనివర్సిటీలోని ఏ కోర్సులు ఉన్నాయి, అందులోని మోస్ట్లీ బీటెక్కి సంబంధించి ఎటువంటి కోర్సులు ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా సో మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. లెట్స్ గో. సో యూనివర్సిటీకి సంబంధించి మనం అడ్మిషన్ బ్లాక్ వెళ్ళిపోదాము. సో అక్కడ ఎవరైనా ఉంటే, ఒకవేళ చైర్మన్ ఉన్నా లేదని అంటే అక్కడ ఉన్నటువంటి డీన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళతో కూడా యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం పదండి. సో యూఎస్ సంస్కారం యూనివర్సిటీ ఎటువంటి కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే సో చూస్తున్నారు కదా, ఇక్కడ డిప్లొమా, యూజీ, పీజీ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ టోటల్గా కలిపి 175+ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది సంస్కారం యూనివర్సిటీ. సో అందులో మెయిన్గా ఈ ఇయర్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటి అంటే వెటర్నరీకి అసలు వాళ్ళకి ఎలాంటి పబ్లిసిటీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ది బెస్ట్ యూనివర్సిటీ వెటర్నరీకి ఏది అని అంటే సంస్కారం యూనివర్సిటీ అని హర్యానా మొత్తం కాదు, మొత్తం నేషనల్ వైడ్గా అందరికీ తెలిసినటువంటి విషయమే.
అయితే మోర్ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటి అని అంటే బీటెక్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ బీటెక్లో కూడా సిఎస్సి మీద, ఎందుకంటే నవేడేస్ మనం చూసుకున్నట్లయితే సిఎస్సికి చాలా అంటే చాలా డిమాండ్ కూడా ఉంది కాబట్టి సో సిఎస్సి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో సిఎస్సి చూసుకోవచ్చు, సివిల్, మెకానికల్, ఈసీ, సో ఈ కోర్సులన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అందులో మెయిన్గా సిఎస్సి విషయానికి వస్తే అందులో స్పెషలైజేషన్స్ ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే ఇందులో సిఎస్సిలో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ చూసుకోవచ్చు, ఏఎంఎల్ చూడొచ్చు, మెషిన్ లెర్నింగ్ అనేది చూడొచ్చు, సో ఏఐ, సో ఇప్పుడు నడుస్తున్న జమానా అంతా కూడా మనం చూస్తుంది ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఎక్కువగా అంతా నడుస్తుంది కాబట్టి రాబోయే కాలం అంతా కూడా ఇంకా అదే కాబట్టి సో ఎక్కువగా వీటి మీద ఈ స్పెషలైజేషన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ఇలాంటి వాటి మీద ఇక్కడ మనం చూసినట్లయితే చాలా అంటే ఎక్కువ ఏదో వేలలోని అడ్మిషన్స్ తీసేసుకోవాలి, సో యూనివర్సిటీ చాలా పెద్దదిగా ఉంది కదా, సో అడ్మిషన్స్ ఎక్కువగా తీసేసుకుందాము అనే ఆలోచన అయితే ఇక్కడ ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని అందించాలనే దృక్పథం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మహిపాల్ గారి దృష్టిలో మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆయన క్లియర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే జస్ట్ 500 బిలో మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 70% అబోవ్ ఎవరికైతే వస్తుందో ఇంటర్లో సో అలాంటి మెరిట్ స్టూడెంట్స్ని మాత్రమే మేము తీసుకుంటాం. సో అటువంటి మెరిట్ స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే యూనివర్సిటీకి కూడా పేరు ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో 100% ప్లేస్మెంట్ అని అది కూడా ఇవ్వటానికి అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి సో మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు సో ఏం చేస్తున్నారంటే మంచి స్కాలర్షిప్ని తీసుకురావడం జరుగుతుంది. సో 70 to 90% మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ యూనివర్సిటీలో అవకాశం కల్పిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే చాలా తక్కువ ఫీజు అనమాట. సో ఫీ స్ట్రక్చర్ కూడా చెప్తాను సో ఎలా ఉంది ఏంటి అని అనేది. మనం ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కేవలం 7,05,000 రూపాయలు మాత్రమే 4 ఇయర్స్కి కలిపి మనం చూసుకున్నట్లయితే 7,05,000 రూపాయలు మాత్రమే ఫీజు వసూలు చేస్తున్నారు. సో ఇది కంప్లీట్గా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్లో వస్తున్నటువంటి ఫీ అమౌంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 7,05,000 రూపాయలు ఏదైతే ఉందో ఇందులోనే మనకి ట్యూషన్ ఫీ 80,000, హాస్టల్ ఫీ 80,000, సో ఇందులోనే అన్నీ కలిపేసుకొని వస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము ఎక్స్ట్రా ఫీ ఏది కూడా మేము తీసుకోము, కేవలం మీకు ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో 7,05,000 ఫీ అనే అమౌంట్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో అదే ఫీ మేము వసూలు చేస్తాము. సో ఇంకా ఎక్స్ట్రాగా మేము ఏమి ఇక్కడ కూడా తీసుకోవటం లేదు. ఇందులోనే హాస్టల్ వచ్చేస్తుంది, అకామిడేషన్ మొత్తం వచ్చేస్తుంది, లాండ్రీ వచ్చేస్తుంది, ఫుడ్ వచ్చేస్తుంది. సో మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసి ఈ 7,05,000 అనేది ఫీ స్ట్రక్చర్ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా స్పెషల్ స్కాలర్షిప్స్ అయితే ఎవరు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ స్పెషల్ స్కాలర్షిప్ అని ఎందుకు పెట్టారు అని అంటే సింగిల్ పేరెంట్ ఉంటారు. సో సింగిల్ పేరెంట్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అఫోర్డ్ చేయలేకపోవచ్చు ఆ ఫీని. అట్ ద సేమ్ టైం ఏంటంటే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ పిల్లల కోసమని అట్టడుగు స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఏదైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో ఇంకా స్పెషల్ స్కాలర్షిప్ అని ఇచ్చి అతి తక్కువ ఫీజు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తక్కువ ఇంట్రెస్ట్తో కంప్లీట్గా ఎడ్యుకేషన్ లోన్ని పూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్లేస్మెంట్ కనుక ఒకవేళ మేము ఇవ్వలేకపోతే పూర్తిగా ఫీని మీకు తిరిగి మేము ఇచ్చేస్తాం. అంత భరోసా ఏ యూనివర్సిటీ ఇప్పటివరకు ఇస్తుంది చెప్పండి. సో అటువంటి భరోసాను కూడా ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మేము ప్లేస్మెంట్స్ని మీకు ప్రొవైడ్ చేయలేకపోతున్నామో ఆ టైంలో మేము మీకు పూర్తిగా ఫీని తిరిగి ఇచ్చేస్తాము. సో ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్కి వచ్చేసాం. సో క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూపించేస్తాను. చూస్తున్నా కదా, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. క్లాస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెంట్రల్ ఏసీ తోటి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు మనకి సెంట్రల్ ఏసీతో. అండ్ అక్కడ మనకి సో మొత్తం అంతా కూడా డిజిటల్గా చెప్పేందుకు అక్కడ పెద్ద మానిటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పాలి అని అనుకునేటప్పుడు, సో ప్రాక్టికల్గా వాళ్ళకి వీడియో రూపంలో చూపించాలని అనుకునేటప్పుడు అక్కడ మానిటర్స్ కూడా ఉన్నాయి. పక్కనే మనకి బోర్డు కూడా ఉందన్నమాట. సో రెండు అలా ఉంటాయి. అండ్ టీచర్ అక్కడ నుంచి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా తనకి పోడేం ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఇలా
ఎవరైతే ఇలా ఇలా హైట్లో ఇలా పెట్టారన్నమాట, ఇంకా బ్యాక్ బెంచెస్ వాళ్ళకి కనిపించట్లేదు అట్లాంటి ఇష్యూ ఏం లేకుండా. సో ఇది డిజైన్ చేయడం కూడా క్లాస్ రూమ్ చాలా బాగా డిజైన్ చేశారు విత్ ఏసీ క్లాస్ రూమ్స్ అనమాట. చాలా చాలా బాగుంది క్లాస్ రూమ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్లాస్ రూమ్స్లో కూడా మనం చూడొచ్చు సీసీ కెమెరాస్ ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ క్లాస్ రూమ్స్ అండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్ ఓవర్ యూనివర్సిటీ మొత్తం కూడా మనకి సీసీ కెమెరాస్ ఉంటాయి. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈవెన్తో పిల్లలు బయటికి వెళ్ళాలి అని అంటే పేరెంట్స్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలంట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 2 వీక్స్కి ఒకసారి ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలంటే 2 వీక్స్కి ఒకసారి వార్డెన్ ఇచ్చి బయటికి తీసుకెళ్తారంట అవుటింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకునేటప్పుడు. ఈవెన్ ఇంకా లేదు వాళ్ళు ఎక్కడికైనా ఎమర్జెన్సీ బయటకు వెళ్ళాల్సి వచ్చేటప్పుడు ఏంటంటే పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళు ఓకే చేస్తే వాళ్ళకి ఒక కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో వీళ్ళు వెళ్ళారు ఇట్లా ఇట్లా అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంత సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు, ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే కాబట్టి, సో అంత రెస్పాన్సిబుల్గా వీళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే క్లాస్ రూమ్స్ చూపించాను కదా, మోస్ట్లీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక యూనివర్సిటీకి ఫ్యాకల్టీ అనేది ఒక పిల్లర్ లాంటిదని చెప్పుకోవచ్చు. సో ఫ్యాకల్టీ బాగుంటేనే సో స్టడీస్ అంతా బాగుంటుంది, వాళ్ళ కెరియర్ కూడా బాగుంటుంది. సో మెయిన్ పిల్లర్ ఫ్యాకల్టీ కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అని అంటే మనకి పిహెచ్డి చేసినటువంటి ఫ్యాకల్టీస్ ఉంటారు. సో ఎన్ఐఐటి ఐఐటిలోని చేసి వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారనమాట. సో ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ మధ్యన రిలేషన్షిప్ కూడా బాండింగ్ కూడా చాలా బాగుంటుందని స్టూడెంట్స్ చెప్తుంటే విన్నాను. అలాంటి స్ట్రెస్ కూడా లేకుండా, సో ఒకవేళ ఫ్యాకల్టీతో ఇబ్బంది వచ్చినా, ఇక్కడ యూనివర్సిటీలో వేరే డీన్ తోటి ఇబ్బంది వచ్చినా, ఎవరితో ఎలాంటి ఇబ్బంది వచ్చినా, స్టూడెంట్స్తో ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా ఇక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ కంప్లైంట్ బాక్స్లో ఏంటంటే వాళ్ళు ఇలాంటి పలానా సమస్య ఉందని రాసి కంప్లైంట్ బాక్స్లో వేస్తారు. స్టూడెంట్ నేమ్ అయితే అక్కడ తీసుకురారు, స్టూడెంట్ నేమ్ కూడా కింద మెన్షన్ చేయొద్దని చెప్తారనమాట. సో ఆ కంప్లైంట్ బాక్స్లో ఏమేమి లెటర్స్ వచ్చాయో డైరెక్ట్గా చైర్మన్ వాటిని చెక్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై కూడా చేస్తారంట. నిజంగా ఇంత వెసులుబాటు ఏ యూనివర్సిటీలో ఉందో చెప్పండి, ఇది నిజంగా గుడ్ థింగ్ కదా. సో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. హాస్టల్స్ ఎలా ఉన్నాయి అండ్ క్యాఫ్టేరియాస్ ఎలా ఉన్నాయి, క్యాంటీన్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తాను పదండి. సో యూఎస్ ఇప్పుడు మనం అడ్మిషన్ బిల్డింగ్లో ఉన్నటువంటి ల్యాబ్కి వచ్చేసాము. ఇది యాపిల్ ల్యాబ్ అనమాట. సో చూస్తున్నారు కదా, సో సపరేట్గా ఒక యాపిల్ ల్యాబ్ని కూడా అరేంజ్ చేశారు. సో ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకున్న వెంటనే యాపిల్ మ్యాక్బుక్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తారు. విత్ సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి సిలబస్ని ఇన్స్టాల్ చేసి మరి ఆ మ్యాక్బుక్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పుడు కానివ్వండి, సో ఇలాంటి ఈ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇవి కేవలం ప్రాక్టికల్ తోటి జరిగేటివి, అంటే థియరీగా ఏదో నేర్చుకునేది కాదు. సో ప్రాక్టికల్గా వీళ్ళన్నీ చేస్తూ ఉండాలి. సో ఎక్కడ ఉన్నా కూడా నైట్ టైం అయ్యేటప్పుడు ల్యాబ్స్ క్లోజ్ ఉంటాయి. సో వాళ్ళు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి అని అనుకునేటప్పుడు ల్యాబ్స్ ఓపెన్ ఉండవు. ఈ మొత్తం క్యాంపస్లోని ఎక్కడ కూర్చొనైనా మీరు చదువుకోవడానికి అవకాశం ఉండేటట్టు. యాపిల్ ఐప్యాడ్లో ఏంటంటే కంప్లీట్గా ఈ 8 సెమిస్టర్స్ సిలబస్ ఏవైతే ఉంటుందో అది ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు. సో యాపిల్ కంపెనీ వాళ్ళు వీళ్ళతోటి కొలాబరేట్ అయ్యారు. సో యాపిల్ కంపెనీ కొలాబరేట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ కూడా పిల్లలకి ఇచ్చి పిల్లలతో అనమాట చేయించడం వల్ల వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్న్షిప్స్ విషయానికి వచ్చేటప్పుడు సాధారణంగా ఏంటంటే చూసుకున్నట్లయితే ఇంటర్న్షిప్స్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే సో ఈ కంపెనీస్ ఏవైతే వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్ తోటి అనమాట రియల్గా చేయించడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. వాళ్ళు అన్నట్టుగా ఏదైతే 100% ప్లేస్మెంట్ ఇస్తామని అన్నారో సో అది కూడా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి. సో వాళ్ళు మళ్ళీ సో ఇప్పుడు కొత్తగా వెళ్ళి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు, ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ అయిపోయి ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అంటూ తీసుకోవాల్సిన నెసిటీ అయితే అక్కడ కనిపించింది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో రోబోటిక్ ల్యాబ్ ఉందంట. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. సో యూస్ ఇప్పుడు మనం రోబోటిక్ ల్యాబ్కి వచ్చేసామన్నమాట. ఇదే సంస్కారం యూనివర్సిటీలో ఉన్నటువంటి రోబోటిక్ ల్యాబ్. సో ఇన్నోవేషన్స్కి అలాగే రీసెర్చెస్కి అండ్ డెవలప్మెంట్కి మంచి సపోర్ట్ అనేది అందిస్తుంది సంస్కారం యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ సో డ్రోన్ని తయారు చేశారు. ఇది సో కొత్తగా ఏమేమి రీసెర్చెస్ చేశారు అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది, చూస్తున్నాం కదా. సో అన్నీ కూడా రోబోస్ని తయారు చేశారు, డిఫరెంట్ రోబోస్ని తయారు చేశారనమాట.
చాలా బాగుంది. కొత్త కొత్త ఇన్నోవేషన్స్, వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ ఏవైతే స్టూడెంట్స్కి ఉంటాయో వాటన్నిటిని కూడా చైర్మన్ మహిపాల్ గారు చాలా ఎంకరేజ్ చేస్తారు. సో చాలా గొప్పగా కూడా వాళ్ళ స్టూడెంట్స్ గురించి చెప్పుకుంటున్నారు. సో మా స్టూడెంట్స్ ఇట్లా డ్రోన్ని తయారు చేశారు అని కూడా. సో ఎవరైతే కొత్తగా పేరెంట్స్ ఎవరైతే విజిటింగ్కి వచ్చారో సో ఆ విజిటింగ్ పేరెంట్స్ తోటి వాళ్ళు చెప్పడం కూడా విన్నాం అనమాట. సో మొత్తం అన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా సపోర్ట్ ఇస్తుంది సంస్కారం యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మా క్యాంటీన్ అండ్ క్యాఫ్టేరియా కూడా చూసేద్దాం పదండి. సో ఇప్పుడు మనం క్యాఫ్టేరియాకి వచ్చేసాము. స్టూడెంట్స్ చూస్తున్నారు కదా, ఇది నెస్కేఫే వాళ్ళు ఇది. సో క్యాఫ్టేరియా ఎక్కడ ఉంది. నిజంగా క్యాఫ్టేరియా అనేది చాలా క్లాసీ లుక్లో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. సో స్టూడెంట్స్ ఈవినింగ్ టైం వాళ్ళ క్లాసెస్ అయిపోయిన తర్వాత సో ఆరామ్గా వచ్చి క్యాఫ్టేరియాలో కూర్చొని కాసేపు వాళ్ళు మెంటల్ రిలాక్సేషన్ కూడా కావాలి కదా వాళ్ళకి కూడా. సో దానికోసం ఏర్పాటు చేశారు. చాలా చాలా ఆసమ్ లుక్ ఉందన్నమాట. చూస్తున్నాం కదా, చాలా క్లాసీగా ఉంది. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మనకి క్యాంటీన్స్ కూడా మనం చూసుకోవచ్చు. పక్కనే క్యాంటీన్స్ కూడా ఉందన్నమాట, స్టూడెంట్ క్యాంటీన్స్. ఈ క్యాంటీన్స్ కూడా ఏంటంటే సౌత్ ఇండియా వాళ్ళకి సపరేట్గా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నార్త్ వాళ్ళకి సపరేట్గా చేస్తున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి అసలు క్లాషెస్ అనేది రాకుండా ఉండేందుకు. అండ్ ఫుడ్ విషయంలో ఏంటంటే మన వాళ్ళు సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ విషయంలోనే కొంచెం కాంప్రమైజ్ అవ్వలేకపోతూ ఉంటారు. ఇక్కడ ఆంధ్ర ఫుడ్ కూడా అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నారనమాట. సో అలా అనమాట, సౌత్ వాళ్ళకి సపరేట్గా, నార్త్ వాళ్ళకి సపరేట్గా. సో నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి ఉంటారు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ తోటి. వాళ్ళకి కూడా కాంటినెంటల్ రెసిపీస్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఏ రకంగా చూసుకున్నా స్టూడెంట్స్కి ఎలాంటి లోటు రాకుండా సో ఎవరికి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నైజీరియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు చెప్పాను కదా. సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని చెప్పాను. అండ్ ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారని చెప్పాను కదా. సో మనకి నైజీరియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. సో తనతో కూడా మాట్లాడదాం అసలు ఇక్కడ యూనివర్సిటీ ఎలా ఉంది, ఏంటి, తను ఎందుకు చూస్ చేసుకున్నాడు అనే విషయాన్ని. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఓ, దట్స్ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్. అబు, ఓకే. సో అబు అని పిలవమంటున్నారు ఎందుకంటే తను చెప్పిన పేరు చాలా టిపికల్గా ఉంది నాకు ప్రొనౌన్స్ చేయడానికి కాబట్టి. సో అబు, వై యూ కమ్ అండ్ జాయిన్ హియర్? సో హౌ ఈస్ ద యూనివర్సిటీ? Actually, we are enjoying the university because environment is a peaceful, clean and student friendly. No any ragging. The camp surrounding organized campus and green space make it an ideal place for learning and personal development. How is the faculty here? Faculty also, all the faculty we are enjoying with them because the teachers, lecturers, they are giving us learning, sportive environment, good characters. They haven't anything. The environment itself, Sanskara University is a place of academic excellence, diverse international student and sportive environment. Okay. Place. Okay. Thank you so much for your feedback. Thank you so much. All the best. Thank you so much. యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ని అడిగేటప్పుడు కూడా ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నారు. సో నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఎన్వైర్న్మెంట్ కూడా మేము ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. సో దట్స్ గ్రేట్. మనం ఇప్పుడు హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్, ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూసేద్దాం పదండి. సో లేడీస్ హాస్టల్ అసలు రూమ్స్ ఎలా ఉంటాయి, ఎంత స్పేషియస్గా ఉంటాయి, సో స్పేషియస్గా ఉంటుందా లేదా అని చాలామంది డౌట్ ఉంటుంది కదా. సో అందుకే హాస్టల్ చూపించడానికి కూడా వచ్చేసాను. హాయ్. సో వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. హాయ్. హలో. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కీర్తన. సో వాట్స్ యువర్ మదర్ టంగ్? తెలుగు. ఓ, ఇక తెలుగు అమ్మాయి కూడా ఉంది మనతో పాటు. సో తెలుగు అమ్మాయి ఉంది కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి, తెలుస్తుంది కాబట్టి. సో ఒక అమ్మాయి ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకుంటుందంటే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే ఎవరు రాలేరు కదా. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇక్కడ ఎలా ఉంది ఏంటనే విషయం తెలుసుకుందామా. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ నీకు యూనివర్సిటీ? బాగుంది ఇక్కడ. సో ఏం చదువుతున్నావు ఇంతకి? నేను ఇప్పుడు బీబీఎస్సీ చేస్తున్నా, సెకండ్ ఇయర్. ఓకే. సో 2 years ఇక్కడనే ఉన్నావు కాబట్టి సో నీకు అంతా ఆల్ ఓవర్ తెలుస్తుంది క్యాంపస్ గురించి. సో ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి అక్కడ? ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి. ఓకే. రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. మీరు కూడా చాలా నీట్ గా ఉంచుకున్నారు రూమ్. థ్యాంక్ యూ. సో మొత్తం రూమ్స్ అన్ని ఇలానే ఉంటాయి? అన్ని చోట్ల ఇట్లా అన్ని ఏసీ రూమ్స్ ఉంటాయి? అన్ని ఏసీ రూమ్సే. ఓ, దట్స్ నైస్ కదా. అవును. ఓకే, మరి క్లైమేట్ వైజ్ గా చూసుకునేటప్పుడు ఎలా ఉంటుంది? సో ఇక్కడ క్లైమేట్స్ ఎక్స్ట్రీమ్ గా ఉన్నా కూడా వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తారు మనకి. సో
అవన్నీ బాగానే ఉంటాయి. ఓకే, అంటే స్పెషల్గా మన సమ్మర్ టైం కాకుండా మిగతా సీజన్స్లో ఎలా ఉంటుంది అని, ఎక్స్ట్రీమ్ కూల్ ఉంటుందా లేకపోతే నార్మల్గా ఉంటుందా? ఉంటుంది. సో జనవరి టైంకి అంతా చాలా చల్లగా ఉంటుంది, డిసెంబర్ జనవరి అంతా. తర్వాత హోలీ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే చలి తగ్గుతుంది అని. ఓకే, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? సో అంటే మన వైపు చాలా ఉన్నాయి కదా, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి. సో మన దగ్గర నుంచి వచ్చారనమాట. సో హైదరాబాద్లో కూడా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి కదా. సో అక్కడ యూనివర్సిటీస్ అన్నీ వదిలి మళ్ళీ ఇక్కడ ఇంత దూరం ఢిల్లీ వరకు వచ్చావు అంటే ఏంటి అసలు, ఎందుకు? అంటే నీ కోర్స్ ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ నా కోర్స్ బాగుంటుంది అని. ఓకే, సో ప్లేస్మెంట్స్ అదంతా ఎలా ఉంది? బాగుంటాయి. బాగుందా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. బట్ ఎనీహౌ నిజంగా క్యాంపస్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటే చాలా అద్భుతం అని అనిపించింది. ఒక పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ తోటి ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఎలాంటి పొల్యూషన్ లేకుండా. సో సిటీలో ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక పొల్యూషన్ అనేది ఉంటుంది. సో సిటీలో అనేది కాకుండా సో ఈ పొలాల మధ్యలోని ఇంత పెద్ద క్యాంపస్, సో ఒక మంచి ఎన్వైర్న్మెంట్లోని ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందంటే నిజంగా చాలా చాలా బాగుంది. సో క్లైమేట్ పరంగా కూడా మనం చూసుకుంటే పిల్లలే చెప్తున్నారు కదా, ఒక్క సమ్మర్లో ఒక 3 months తప్పితే మిగతా అన్ని సీజన్స్లో కూడా ఎక్స్ట్రీమ్ కూల్ కూడా ఉంటుందంట. చాలా చాలా బాగుంటుందని చెప్తున్నారు. అండ్ ఆల్ ఓవర్ మనం చూసుకుంటే క్యాంపస్ అంతా కూడా మనకి సీసీ కెమెరాలు కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడా కూడా మనం భయపడాల్సిన నెసెసిటీ లేదు. సుమారుగా ఒక 500 కెమెరాలు క్యాంపస్ మొత్తం, అంటే లోపల బయట రెండు కలిపి కూడా సుమారుగా ఒక 500 కెమెరాస్ ఉన్నాయంట దీని లోపల. సో నాకైతే యూనివర్సిటీ చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. సో మెయిన్గా ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫీ స్ట్రక్చర్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, చాలామంది స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మీకు కూడా ఒకవేళ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాలి అని అనుకున్నా, వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. మనకి ఏపీ తెలంగాణలోని వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో హైదరాబాద్ వరకు వచ్చేసరికి అయితే మనకి ఎస్ఆర్ నగర్లోనే వీళ్ళ బ్రాంచ్ ఉందన్నమాట. సో అడ్మిషన్స్ ఆఫీస్ ఉంది అక్కడ. అట్ ద సేమ్ టైం ఏంటంటే తిరుపతిలో ఉంది, నెల్లూరులో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. ఈ ఏరియాల నుంచి ఎవరైనా రావాలి అని అనుకుంటే, జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి కూడా మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే లేదంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో దానికి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మంచిగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువు మధ్యలో ఆగకూడదనే ఉద్దేశంతో వీళ్ళు మంచి మంచి ఆఫర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకసారి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా యూటిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.